నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అలాగే మనకు ముఖ్యంగా ఇది రాయలసీమ సంబంధించిన దానికి కూడా వెనక ఉన్న ప్రాంతాలు కూడా తీవ్ర విధానం తెలియజేస్తుంది. ఇందాక మనం అంత మాట్లాడుతున్నట్టు రమణారెడ్డి గారు చెప్పినట్టుగా ఇలా రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ కావాలంటే 10,000 కోట్ల రూపాయలు సరిపోతుంది అని చెప్పేసి మనం ఈరోజు కడపలో ప్రెస్ క్లబ్లో వివిధ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి ఒక మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయబడింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం మీద అందరూ ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాల వారి ముక్త కంఠంతో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లబ్ధి కోసం ఆ గవర్నమెంట్ దానికి పూనుకోవడం జరిగింది. ఈ పేద మధ్యతరగతి ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చూస్తూ ఉంటాం. ఎంతో అక్కడ ఉన్నటువంటి ఫీజులు కానీ, అక్కడ ఉన్నటువంటి అరపుర స్టాఫ్లు కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అక్కడ చేరడం కష్టమే, చేరిన వాడు నాణ్యమైనటువంటి విద్యతో బయటికి రావడం కూడా కష్టమే. సో ఈ రెండింటిని తొలగిస్తూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 17 కొత్త మెడికల్ కాలేజీలని సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో నెలకొల్పాలని చెప్పి గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నాం. అందులో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు అనేటువంటివి విజయనగరంలో కానీ, రాజమండ్రిలో కానీ, అదేవిధంగా మచిలీపట్నం, ఏలూరు, నంద్యాలలో ఆల్రెడీ 2 సంవత్సరాలు విద్యా కోర్సులు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం పాడేరు, పులివెందుల్లో స్టార్ట్ కావాల్సింది వీళ్ళు కావాలని ఒకవేళ అది స్టార్ట్ చేస్తే మళ్ళీ దాన్ని పీపీపీ మోడల్లో కన్వర్ట్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనే కారణం చెప్పి దాన్ని రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది. దీనివల్ల నష్టపోయేది ఒక పేద మధ్య తరగతి. సపోజ్ దీనికి ఏం డిఫరెన్సెస్ అనేది కూడా మనకు చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి పేదవాడు తన చేతితో తను డైరెక్ట్గా నోట్లో తినేంత ఈజీగా ఉంటుందన్నమాట. అదే ఈ పీపీపీ మోడల్ అయితే చెయ్యి తల చుట్టూ తిప్పి ఆ పేదవాడికి పెట్టడం అనమాట. అంటే పీపీపీ మోడల్ అంటే చెయ్యి గవర్నమెంట్ ఎన్నికలు అవుతా ఉంది. మళ్ళీ P4 అని చెప్పి ఆ పేదవాడికి అందించడానికి ట్రై చేస్తాయి, కానీ ఎంతవరకు అందుతుందో కూడా జనాలకు తెలియదు. సో దీనికి ఎందుకంటే ఆ పీపీపీ మోడల్లో ఉండేది కార్పొరేట్ వ్యవస్థలు. ఆ కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళు ఇంకా దానికి అదేవిధంగా సబ్లీజ్కి అనేటువంటిది ఇస్తారనమాట. డిపార్ట్మెంట్ వైజ్ సబ్లీజ్కి ఇస్తారు. ఈ కార్పొరేట్ వాడికి ఒక బెనిఫిట్ ఉండాలి, ఆ సబ్లీజ్ తీసుకున్న వాడికి బెనిఫిట్ ఉండాలి. ఇంతమందికి బెనిఫిట్ పోగా ప్రజలకు వచ్చే బెనిఫిట్ అనేది శూన్యం అక్కడ. సో కాబట్టి పీపీపీ మోడల్ అనేటువంటిది ఇంతవరకు వేరే రాష్ట్రాల్లో కూడా ప్రయత్నం జరిగింది. కర్ణాటక కానీ, పక్క ఉత్తరాఖండ్ కానీ, గోవా కానీ ఇలాంటి చాలా రాష్ట్రాల్లో కూడా ట్రై చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఖండించి అక్కడ ఉన్న విద్యార్థులు కానీ వీళ్ళందరూ పోరాటం చేసి దాన్ని నిలపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ఉద్యమాలు అనేటువంటివి జరుగుతాయి. గవర్నమెంట్ ఆ ఉద్యమాల వరకు పోకుండానే రియలైజ్ అయ్యి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచి. ఈరోజు జరిగిన ప్రస్తుతం జరిగిన సెంట్రల్ క్యాబినెట్లో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏమని అంటే 5,000 కొత్త MBBS సీట్లు, 5,000 PG సీట్లను దేశవ్యాప్తంగా వదలాలని చెప్పి, అదేవిధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ను, హాస్పిటల్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే, అదే గవర్నమెంట్కి సంబంధించిన కూటమిలో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక గవర్నమెంట్ ఆస్తుల్ని అమ్మడానికి అనేటువంటిది ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. నా రిక్వెస్ట్ ఒకటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు సేవ చేయడానికి ఉన్నటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాల్ని దుకాణాలలాగా అమ్మవద్దండి. మీకు చేతనైతే వాటిని రీఫార్మ్స్ చేసి స్ట్రెంథన్ చేయండి, బలోపేతం చేయండి. అంతేగాని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయొద్దండి.